వెల్కమ్ టు మై ఛానల్ హేమ హంగామా. నేను మీ హేమ. అండ్ ఈరోజు హేమ హంగామాలో ఫిల్మ్ అప్డేట్ ఏంట్రా అంటే అతి త్వరలో ఓజీ మూవీ స్టార్ట్ అయిపోతుందని ఒక చిన్న సంకేతాలు అయితే ఫిలిం వర్గాల్లో చక్కర్లు కొడుతుందని చెప్పొచ్చు. ఎందుకే ఏంటి అంటే మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత చాలా 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 బిజీ అయిపోయారు. అయితే ఇటు పొలిటికల్గా ఏమేమి అప్డేట్స్ ఉంటాయి ఏంటి అన్నది మనకి అప్డేట్స్ అయితే వస్తున్నాయి, కానీ సినిమా పరంగా అయితే ఒక్కటి కూడా ఇంచు కూడా ముందుకెళ్తలేదు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఎలక్షన్స్కి ముందు ఒప్పుకొని కమిట్ అయిన సినిమాల్లో ఉన్న సినిమాలు హరిహర వీరమలో ఒకటి, ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి, అలాగే ఓజీ ఒకటి. కాకపోతే ప్రేక్షకులందరూ కూడా ఓజీ మీదే చాలా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. అంటే అప్పుడప్పుడు ప్రసంగాల్లో కూడా చూస్తుంటాం పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు ఓజీ గురించి చిన్న చిన్న బిట్లుగా చెప్తూ ఉంటారు, ఇలా అలా అని చెప్పేసి. సో అలా కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్లో కూడా ఓజీ మీదే చాలా ఇంట్రెస్ట్ అయితే ఉందని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు మన హరీష్ శంకర్ గారు తీస్తున్నటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ అయితే అటకెక్కేసిందని చాలా మంది ఫీల్ అవుతున్నారు. బట్ దాని గురించి అయితే ఎటువంటి క్లారిటీ అయితే రాలేదు, కానీ హరిహర వీరమల్లు ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అన్నది ఇంకా క్లారిటీ లేదు. బట్ రీసెంట్గా ఓజీ మూవీ గురించి ఎందుకు వార్తలు వస్తున్నాయంటే సుజిత్ వెళ్ళి మన పవర్ స్టార్ గారిని కలవడం జరిగింది. దాన్ని బట్టే ఓకే ఓజీ షెడ్యూల్ ప్లాన్ చేసేసుకున్నారు, నెక్స్ట్ షెడ్యూల్కి వచ్చేస్తారు అనే ఒక టాక్ అయితే బీభత్సంగా చక్కర్లు కొడుతూనే ఉందన్నమాట. తెగ వైరల్ అవుతుంది. ఇప్పుడు సుజిత్ దిగిన ఫోటో కూడా బాగా వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారిని కలవడం, ఆయనతో మాట్లాడడము. అండ్ ఎందుకంటే పొలిటికల్లోకి రాకముందే ముంబైలోను పూణేలోను షూటింగ్స్ అయితే ఫాస్ట్గా తీసాడు మన సుజిత్. కాకపోతే దాని తర్వాత ఎప్పుడైతే ఎలక్షన్ షెడ్యూల్ ఇదంతా వచ్చేసిందో దీనివల్ల ఏమవుతుందంటే మొత్తం కంప్లీట్ ఫోకస్ అంతా మన సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు సో పొలిటికల్గా పెట్టడం వల్ల కాస్త సినిమాలకి బ్రేక్ పడింది. మరి చూడాలి ఎప్పుడు కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఓజీ సెట్స్లో అడుగు పెడతారు. ఎందుకంటే నెలలో 2-3 రోజులు ఖాళీ చూసుకుని చెప్తా అన్నారు. ఎందుకంటే ఆ 2-3 రోజులు ఎప్పుడు అన్నది క్లారిటీ లేదు కాబట్టి అందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, నేను ప్రతి ఒక్కరం కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం ఎప్పుడెప్పుడు సెట్స్లోకి పవన్ కళ్యాణ్ గారు అడుగు పెడతారా అని. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మీరు కూడా ఎదురు చూడాల్సిన పర్లేదు. ప్లీజ్ డూ ఫాలో హేమ హంగామా. అరే చెప్పురా. అరే అదేరా ఇందాక చెప్పమని చెప్పే కదా. ఏది ఈ అంకమ్మ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కదా, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే